వీడియో వచ్చేసరికి అయితేనేమో మోటోలో వాళ్ళ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఇవి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి. వీడియోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే కదా. మోటోలో వాళ్ళ మోటోలో ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నవి. ఇక్కడ ప్యాంటాన్ సిల్వర్డ్ కలర్ ఉంది, ప్యాంటాన్ కంట్రీ ఎయిర్ కలర్ ఉంది అండ్ ప్యాంటాన్ బ్లూ సర్ఫ్ కలర్ కూడా ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. హైలైట్లో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాగుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే కెమెరా క్వాడ్ కర్వ్ కంఫర్ట్తో పాటు కూడా వస్తుంది. సో స్క్వేర్ లాగా వస్తుంది. కెమెరా సెన్సర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మెయిన్ కెమెరా ఫోకస్ ఎక్కువ చేసిరన్నమాట. ఇక్కడ 7000 mAh బ్యాటరీ, 65 వాట్ అబవ్ చార్జర్తో పాటు వస్తుంది. తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. పెద్ద డిస్ప్లే వస్తుంది. 6.8 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది. 1.8 రిఫ్రెష్ రేట్, 10 బిట్ డిస్ప్లే అనమాట. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. వర్చువల్ ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కొంచెం హైలైట్స్ అనుకోవచ్చు. సరైన ప్రైస్ ఎంత అంటే మాత్రమే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ అయితే ప్రైస్ అయితే లేదు, ఇంకా లాంచ్ అయింది కాబట్టి. ఇక్కడ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయో పర్చేస్ చేసుకోవడం కంటే స్మార్ట్ ఫోన్ అయితే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. సో ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే 27,000 రూపీస్ అయితే ఉంది బై. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 33,000 ఉంది. 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 30,000 ఉంది. తీసుకొచ్చాను అంటే మాత్రం తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ అంటాను. కానీ ఆఫర్స్ ఉంటాయి కదా 25,000కి అయితే వస్తుంది. సో 25,000కి వచ్చిన తర్వాత తీసుకోమని అయితే అంటాను. ఈఎంఐ ఆప్షన్స్ 6 మంత్స్కి అయితే 4,500 ఈఎంఐ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. తీసుకొచ్చా అంటే మాత్రం డీసెంట్‌గా ఉంది. స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసుకుందాం. సో మెయిన్ ఏంటంటే మాత్రమే ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. 2 స్టోరేజ్ ఆప్షన్స్, 128 జీబీ స్టోరేజ్ అండ్ 2 జీబీ స్టోరేజ్ అండ్ 2 ర్యామ్ ఆప్షన్స్, 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ ఆప్షన్స్. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అమోలెడ్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, సార్ సెన్సార్, సెన్సార్ హబ్, మైక్రోమీటర్, ఈ కంపాస్‌తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ అన్లాక్, టెన్సిల్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ పై 7000 mAh బ్యాటరీ విత్ 60 వాట్స్ టర్బో చార్జర్ వస్తుంది. సో ఈజీగా 7000 mAh బ్యాటరీ అంటే ఈజీగా 2 డేస్ వచ్చేస్తది. బేసిక్‌గా యావరేజ్ యూజర్‌కి, హెవీ యూజర్‌కి అయితే మాత్రమే ఒక రోజంతా వాడినా సరే మంచి బ్యాకప్ అయితే వస్తది. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకొని 6.8 ఇంచెస్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. హెచ్‌డీ రెజల్యూషన్ 2772 ఇంటూ 1272 రెజల్యూషన్, 450 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు వస్తుంది. హెచ్‌డీఆర్ 10+ డిస్ప్లే అండ్ IP6869 రేటింగ్‌తో పాటు వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ ఏదైతే మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ 810Hతో పాటు కూడా వస్తుంది. 193 గ్రామ్స్, 7000 mAh బ్యాటరీ ఉన్నా సరే 193 గ్రామ్స్ వెయిట్ ఉంది. 7.99 థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. సో చాలా సన్నగా ఉంది. టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్. కెమెరా చూసుకోవడం మాత్రం బాగా ఇచ్చేవి. సో రియర్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ LYT 710 కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ డెడికేటెడ్ 3-in-1 లైట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పిక్చర్ అనుకుంటే ఇది ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఒకటి ఫ్లాష్, ఒకటి 3-in-1 సెన్సార్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి అండ్ ఇంకోటి 13 మెగాపిక్సెల్ కెమెరా ఇంకోటి వచ్చింది. అండ్ ఇక్కడ సెల్ఫీ కెమెరా చూస్తాం, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్ పాటు కూడా వచ్చింది. అండ్ ఇక్కడ వీడియో రికార్డింగ్ చూసుకోవచ్చు, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ హెచ్‌డీ 60 అండ్ 30 FPS దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అనేది చేసిరన్నమాట. నాకైతే ఇది బాగానే అనిపించింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్ అన్నమాట. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. హెడ్‌ఫోన్‌కి అయితే కంపల్సరీ టైప్ సి పోర్ట్ యూజ్ చేయాల్సి వస్తది. బ్లూటూత్ వర్షన్ 6.0, NFC వస్తుంది. వైఫై డ్యూయల్ ఇది ఏమంటారు త్రిబుల్ బ్యాండ్‌విడ్త్ అనుకోవచ్చు. 2.4 GHz, 5 GHz అండ్ 6 GHz వైఫై 6, వైఫై హాట్‌స్పాట్‌తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసి జీపీఎస్, AGPS, LTE, ABB, SUPL, GLONASS, గ్యాలరీస్‌తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ వస్తుంది. అంటే నానో సిమ్ చేసుకోవచ్చు. ఐ థింక్ దగ్గర 9-10 5G బ్యాండ్స్ అయితే వస్తున్నాయి. అండ్ బాక్స్‌లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్ సి కేబుల్, చార్జరు, 68 వాట్స్ చార్జరు ఇవే వస్తున్నాయి. ఇంకేం వస్తలేవు. సో ఓవరాల్‌గా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోనే. మీరు సేల్ స్టార్ట్ కాగానే ఫ్లిప్‌కార్ట్‌లోకించి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్‌లో కూడా. నా ఒపీనియన్‌లో స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చనా అంటే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటాను. కానీ ఏందంటే 25,000 ఆర్ 24,000 అట్లా ఆ చేంజ్‌లో వచ్చిందంటే మాత్రమే తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. బాగుంది. ఫీచర్స్ ప్రకారం అంతా కూడా అయితే బాగా నచ్చింది నాకు. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ అన్నారు. ఫైనల్‌గా మీరు ఏమనుకుంటారు? కొంటారా? కొనరా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దాకా ఇంత లాంగ్ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.